ఆమె రింగుల జుట్టు కోసం సరైన కండిషనర్ కొనడానికి నేను నిరాకరించినందుకు నా కూతురు ఇంటి నుండి పారిపోయింది. నాకు ముగ్గురు కూతుళ్ళు. పెద్దమ్మాయికి, చిన్నమ్మాయికి జుట్టు స్ట్రెయిట్‌గా ఉంటుంది. కానీ నా రెండో కూతురు వేరు. ఆమెకు రింగుల బంగారు రంగు జుట్టు, పచ్చని కళ్ళు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆమె నిజంగా నా కూతురేనా అని నాకు అనుమానాలు ఉండటం వల్ల నేను ఆమెతో ఎప్పుడూ సన్నిహితంగా ఉండలేదు. తన రింగుల జుట్టును సరిగ్గా చూసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తులు కావాలని ఆమె పట్టుబట్టింది. నేను కొన్ని కొన్నాను. కానీ ఆమె కండిషనర్‌ను నేను ఊహించిన దానికంటే చాలా వేగంగా ఖర్చు చేసింది. ఆమెకు ఒక పాఠం నేర్పించాలనే ఉద్దేశంతో ఆమె వాడుతున్న ఉత్పత్తుల స్థానంలో డాలర్ స్టోర్‌లో దొరికే అతి చౌకైన వాటిని పెట్టాను. అది చూసి ఆమె విపరీతంగా ఏడ్చింది. నేను తన జుట్టును పాడు చేస్తున్నానని, తనను ఎలా చూసుకోవాలో నాకు ఎప్పటికీ అర్థం కాలేదని అరిచింది. కానీ నేను పట్టించుకోలేదు. ఆమె కేవలం నాటకమాడటం అని, వృధా చేయకూడదనే పాఠం ఆమెకు అవసరమని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆమె మాయమైపోయింది. ఆమె కొన్ని నెలల నుండే దీనికోసం ప్లాన్ చేస్తోందని నాకు తరువాత తెలిసింది. నా పెద్ద కూతురు ఆమెకు రహస్యంగా ఉద్యోగం సంపాదించడంలో మరియు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి సరిపడా డబ్బులు దాచుకోవడంలో సహాయపడింది. తన డ్రెస్సర్ మీద ఒక చిన్న చీటిని వదిలి వెళ్ళింది. అందులో ఇకపై నాతో కలిసి ఉండలేనని రాసి ఉంది. 3 రోజుల తరువాత ఆమె తన అత్త ఇంటి వద్ద ఉందని మాకు తెలిసింది. ఆమె తిరిగి ఇంటికి రావడానికి నిరాకరిస్తోంది. ఒకవేళ మేము బలవంతం చేస్తే మళ్ళీ పారిపోతానని హెచ్చరించింది. నా భార్య దాదాపుగా నన్ను ఇంటి నుండి బయటకు గెంటేసింది. కానీ ఇంటిలోనామె ఒక్కతే కట్టలేనని ఆమెకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నా కూతురు తన అత్తతో కలిసి ఉంటున్నాడు. మరియు ఒక షాంపూ బాటిల్ నా కుటుంబాన్ని ఎలా నాశనం చేసిందో అని నేను ఆలోచిస్తూ మిగిలిపోయాను.